ఏపీ మంత్రి నారా లోకేష్ మళ్ళీ అమెరికా పయనమవుతున్నారు. ఆయన అమెరికా ప్రయాణం అంటేనే ఎలాంటి కొత్త కబుర్లు చెప్తారో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పటికే గూగుల్ ప్రాజెక్టు తర్వాత లోకేష్ పైన అటెన్షన్ మరింతగా పెరిగింది. ఈ తరుణంలో ఆయన అమెరికా పర్యటనకి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటి మళ్ళీ లోకేష్ గారు వస్తున్నారంటే చాలా అటెన్షన్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా అమెరికా పర్యటన ఏమైనా స్పెషాలిటీ ఉందా? స్పెషల్ షెడ్యూల్స్ కానీ మీటింగ్స్ కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దానికి సంబంధించి? మాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ప్రస్తుతానికైతే లైక్ రైట్ నౌ ఈస్ రిప్రజెంటింగ్, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తా వస్తున్నారు సార్ ఇప్పుడు. సో ఫస్ట్ మనం చూసుకుంటే December 6th అంత మీట్ అండ్ గ్రీట్ అనేది పెట్టారు తెలుగు డయాస్పోరాతో. అంటే సుమారు 8,000 నుండి 10,000 మంది, అంటే ముఖ్యంగా ఈ ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళని కలిసి, అంటే వాళ్ళ సమస్యలు తెలుసుకొని, అట్లనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా సమస్యలు ఎదురైతుంటే దీన్ని మేము ఏమైనా సాల్వ్ చేయొచ్చా అనేది ఒకటి మీట్ అండ్ గ్రీట్ పెడుతున్నారు. మళ్ళీ 8th, 9th శాన్ ఫ్రాన్సిస్కోలోని పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు లేకపోతే Fortune 500 కంపెనీ CEOs తో కలిసే అవకాశం ఉందని అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది సార్. అంటే మేబీ లైక్ సో రైట్ నౌ అంటే రీసెంట్ గా మనకి గూగుల్ తో ఒప్పందం కుదిరిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ గూగుల్ వాళ్ళతో కలిసి, సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, లేకపోతే సో దీన్ని ఎలా మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకొని రాగలము అనే దాని గురించి డిస్కషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ మేబీ ఈ గూగుల్ దాని ద్వారా కూడా, ఈ డేటా సెంటర్స్ ద్వారా కూడా ఇంకా డేటా సెంటర్స్, ఇక్కడ అమెరికాలో ఉన్న డేటా సెంటర్స్ ఇక్కడికి వచ్చి అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అని అయితే కనిపిస్తుంది సార్. సో ఒక సభ ఏదో జరుగుతుంది డాలస్ లో కానీ లేదా కాలిఫోర్నియాలో కానీ, ధన్యవాద సభ ఉంటుంది, అందరూ వస్తారండి. అది మీరు అన్నట్టుగా మీట్ అండ్ గ్రీట్ ఓన్లీనా, లేదా ధన్యవాద సభగా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఈ ప్రస్తుతానికి అయితే ఓన్లీ మీట్ అండ్ గ్రీట్ సార్ విత్ ఇండియన్ డయాస్పోరా మాత్రమే. అంటే అది ఓన్లీ అంటే ఇక్కడ ఉన్న సమస్యలు, ఈ NRIs కానీ, ఇక్కడ ఉన్న ముఖ్యంగా విద్యార్థులు ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, అట్లనే ఈ H1B హోల్డర్స్, వీళ్ళకి మనం ఎలా సహాయపడగలము, అంటే వీళ్ళని ఏ విధంగా మనము సో ఇండియాలో సేమ్ అట్లనే ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చేసి వీళ్ళ స్కిల్స్ కానీ స్కిల్ సెట్ ని కానీ ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి అయితే క్లియర్ గా ఆ క్లియర్ పిక్చర్ ఉంది తప్ప ఎక్కడే కానీ ప్రస్తుతానికైతే ఈ ధన్యవాద సభ కానీ పార్టీ మీటింగ్ అయితే ఎక్కడే కానీ లేదు సార్ ప్రస్తుతానికి. December 6th 2 o'clock నుండి 7 o'clock వరకు డాలస్ లో సుమారు 8,000 నుండి 10,000 మందికి సరిపోయే ఒక పెద్ద హాల్ బుక్ చేయడం జరిగింది. సో దాంట్లో ఓన్లీ ఇండియన్, ముఖ్యంగా తెలుగు డయాస్పోరాని కలిసేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు. ప్రతి వాళ్ళతో వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ కి, లేకపోతే దాన్ని ఎలా సమస్యలు పరిష్కరించాలనే దిశగా తీసుకెళ్తాడని అయితే క్లియర్ గా అర్థమవుతుంది.